ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. సామాన్యులపై వెనుభారంగా దేశంలోని కేంద్ర ప్రభుత్వం, తెలంగాణలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నడ్డి విరుస్తుందని మండిపడ్డారు. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు కూడా లైవ్ లో చూద్దాం. అటు భారతదేశంలో ఇటు కేంద్ర ప్రభుత్వం, ఈ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కూడా కలిసి మన తెలంగాణ ప్రజల నడ్డి విరవడానికి ఎక్కడా లేని విధంగా మొన్ననే ₹3 పెట్రోల్ డీజిల్ ధరల పైన, అదే రకంగా మళ్లీ తిరిగి 90 పైసలు వడ్డించి తద్వారా సామాన్య మధ్యతరగతి ప్రజలపై పెనుభారంగా ఉండేలాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిపాలనా దక్షత లేమితనాన్ని ఈ ప్రజల మీద రుద్దుతున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గించని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పశ్చిమాసియా యుద్ధాన్ని ఒక కారణంగా చూపెట్టి తమ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ ను ప్రజల మీద, భారతదేశ ప్రజల మీద ఈ దేశభక్తి ముసుగులో పెంచడానికి ప్రయత్నం చేస్తుంది. దీన్ని దేశ ప్రజలంతా కూడా గమనించాలి. ప్రతిదానికి పాకిస్తాన్ కుట్ర అనేటోళ్లు, అదే రకంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పెట్రోల్ డీజిల్ ధరల పెంపులో వాళ్ళు కూడా భాగస్వాములే. వాళ్ళు పెట్రోల్ కు 35%, డీజిల్ కి 27% వ్యాట్ ను వసూలు చేస్తుండ్రు. ఆ వ్యాట్ ను తగ్గించినా కూడా మరి తెలంగాణలో పెట్రోల్ డీజిల్ ధరల తగ్గింపు జరుగుతుంది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు చిలక పలుకులు పలుకుతూ ఈ కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ వ్యాట్ తగ్గించుకుంటే తెలంగాణలకు పెట్రోల్ తగ్గదా, డీజిల్ తగ్గదా అని చిలక పలుకులు పలుకుతుండ్రు. అవే చిలక పలుకులను మేం యాద్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు అటు కేంద్ర ప్రభుత్వం సాకుగా చూపెట్టి, మీరు పశ్చిమాసియా యుద్ధం సాకుగా చూపెట్టి అటు కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి ప్రజల నడ్డి విరిస్తే బాగుందా? అందుకనే బీజేపీ, కాంగ్రెస్ రెండు దొందే. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి. వీళ్ళు ఈ పెట్రోల్ డీజిల్ ధరల తగ్గింపు వాళ్ళ చేతిలో ఉన్నప్పటికీ కూడా రాజు చేపకథ చూపెట్టినట్టుగా చూపెట్టి తద్వారా ప్రజలను నడ్డి విరుస్తున్నారు. దానికోసం గాను మేము భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో హరీష్ రావు గారి నేతృత్వంలో ఈ రోజు ఇక్కడ సిద్దిపేట పాత బస్టాండ్ దగ్గర ధర్నా చేసి తద్వారా ప్రజల యొక్క నిరసనను లోకానికి తెలిసేలాగా మేము బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు నిరసన కార్యక్రమం చేశాం. భవిష్యత్తులో మరిన్ని ప్రజా పోరాటాలకు సిద్దమవుతాం. వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల యొక్క తక్లీఫ్ను, ఇబ్బందిని గమనించి పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని చెప్పి భారత రాష్ట్ర సమితి పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఏదైతే మన సాధించుకున్న తెలంగాణ కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏదైతే మనం డెవలప్ అయి మంచిగా సుభిక్షంగా ఉన్నాము, ఎంతైనా పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండొద్దని చెప్పి మొన్న కేసీఆర్, మొన్న మోడీ వచ్చి రేవంత్ రెడ్డి చెప్పిండు, ఇద్దరం కలుద్దాం, తెలంగాణను మనం రూట్ చేద్దామనే ఉద్దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో సెంట్రల్ ఏది అంతర్రాష్ట్రంగా క్రూడ్ పెరిగిందని చెప్పి ఏదో వంకతోని వాళ్ళు ఇప్పుడు సామాన్య నడ్డు విలువనికి ఇటు పెట్రోలు, డీజిల్, ఇటు గ్యాస్, ఎందుకంటే ప్రతి ఇళ్ళ బలేది సామాన్య ప్రజలే. ఎందుకంటే ఈ ట్రాన్స్పోర్ట్ అనేది సామాన్య ప్రజలకు మరియు రైతులకు ప్రతి పని కానీ రైతులు ఇప్పుడు వ్యవసాయం చేసే ప్రతి రైతు కూడా ఈ విధంగా ఇంధనం వాడుకుంటాడు. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేసినాయి కాబట్టి వాటి మీద ధరలు తగ్గేదికి మేము బీఆర్ఎస్ పార్టీ హరీష్ ఆధ్వర్యంలో మా సిద్దిపేటలో బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల ధరలు తగ్గే వరకు మేము ప్రతిరోజు ఏదో కార్యక్రమం చేసి ప్రజల వద్దకు మీ అన్యాయాన్ని మేము ఖచ్చితంగా తీసుకుపోతామని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెరిగిన పెట్రోల్, గ్యాస్ ధరకు నిరసనగా రస్తారోకో చేయడం జరిగింది. ముఖ్యంగా ఈనాడు కేంద్ర ప్రభుత్వం ఒకే 20 రోజుల్లో ఇటు పెట్రోలు, అటు గ్యాసు పెంచడం వల్ల పేదలకు అనేక కష్టాలు వస్తూ ఉన్నాయి. పెట్రోల్ ఒకేసారి ఎన్నడూ లేని విధంగా ₹4.60 ఒక లీటర్కి పెంచి నిర్ణయిస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ధరల పెరుగుదల ఉండదు, ప్రజా సంక్షేమం ఉంటుందని చెప్పినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈనాడు
పెంచి ప్రజలు నడిపిస్తా ఉన్నారు. ముఖ్యంగా గ్యాస్ కూడా పెరగడం వల్ల చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా ఇటు చిన్న టీ కొట్టు కావచ్చు, టిఫిన్ సెంటర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మూతపడతా ఉన్నాయి. ఒక గ్యాస్ సిలిండర్ మీద, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ మీద 1000 రూపాయలు పెరగడం జరిగింది. డొమెస్టిక్ మీద కూడా 100 రూపాయలు పెరగడం జరిగింది. అంటే ఒక పక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సబ్సిడీ ఇచ్చినట్టే ఇచ్చి ఈ చేతితో ఇచ్చి ఈ చేతితో గుంజుకుంటా ఉన్నారు. ఇది నిజంగా కూడా దురదృష్టకరం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు న్యాయం జరిగే విధంగా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు, అదేవిధంగా గ్యాస్ ధరలు దించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి రేవంత్ రెడ్డి, మోడీ ఒకటే ఈ ధరలు పెంచాలనుకుంటా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెరిగిన డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరల మీద నోరు తెరవాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ.